క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. డ్రగ్స్కి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడున్నా ఎంతటి వారైనా వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. రాఘవ ఐ కమ్ బ్యాక్ టు యూ. ఒకసారి గెస్ట్ల దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఐ టేక్ కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు. సార్, మీకు ఈ హ్యాపెనింగ్ అంతా చూసినప్పుడు, ఈ డ్రగ్స్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 4 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అందరితోని మాట్లాడడం జరిగింది. అండ్ 50 కోట్లు ఆయన మంజూరు కూడా చేయడం జరిగింది. మీరేం చేస్తారో నాకు తెలియదు, ఎక్కడ కూడా రాష్ట్రంలో డ్రగ్స్ అండ్ గాంజా అనే మాట వినిపించకూడదు అని ఆర్డర్స్ వేశారు. సార్, ఎంత సీరియస్నెస్ కనిపిస్తోంది ఇందులో? దీని సీరియస్నెస్ గురించి మాట్లాడుకోబోయే ముందు హైదరాబాద్లోను లేదా తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ డ్రగ్ మినేస్ అంటే ఈ మాదక ద్రవ్యాలు లేకపోతే గంజాయి ఇట్లాంటి వాటి వ్యాప్తి ఎట్లా పెరిగింది, ముఖ్యంగా స్టూడెంట్స్ లేదా యూత్లో ఎట్లా ఉందనేటువంటిది చూసుకుంటే 2021లో నమోదైనటువంటి కేసులు 900 అయితే 2022లో అవి 2,500 పెరిగాయి. వర్తమాన సంవత్సరంలో అంటే డిసెంబర్ వరకు, డిసెంబర్ 31 తర్వాత మామూలు పోలీసులు ఇట్లాంటివన్నీ ప్రకటిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఎన్ని పెరిగాయి ఏమిటనేటువంటిది మనకి ఇంకా తెలియదు. అందువలన ఈ పెరుగుదలను చూసినప్పుడు గతంలో కూడా పెద్ద హడావుడి చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే. కానీ నిర్దిష్టమైనటువంటి చర్యలు లేదా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా దానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు కనుక తీసుకొని ఉంటే గత కొద్ది సంవత్సరాలుగా ఈ విధంగా పెరుగుదల అనేటువంటిది ఉండేది కాదు. రెండవది, విద్యా సంస్థల్లో ఎక్కడ పడితే అక్కడ ఇవి దొరుకుతున్నాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువల్ల ఇది ఒక ప్రమాదకరమైనటువంటి, ఒక ఆందోళనకరమైనటువంటి స్థితికి ఇవాళ ఉన్నది. అందువల్ల రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి చర్యలు లేదా చెప్పుకున్నటువంటి సంకల్పం ఇవన్నీ మంచిదే, దీని అంతటినీ కూడా మనం అందరం ఆహ్వానిద్దాం. కానీ గతంలో కూడా దొరికినటువంటి ప్రముఖుల్ని బ్లాక్మెయిల్ చేయడానికి లేకపోతే వాళ్ళ నుంచి ఇతరత్ర ప్రయోజనాలు పొందడానికి కేసుల్ని నిర్వీర్యం చేశారు లేదా అసలు కేసులన్నీ కూడా లేకుండా చేశారనేటువంటిది మనకి వచ్చినటువంటి విమర్శలు, ఆరోపణలు. అందువల్ల గడిచినటువంటి 9.5 సంవత్సరాల్లో ఎట్లాగైతే మిగతా అంశాల మీద శ్వేతపత్రం ప్రకటిస్తామని, వివరాలన్నీ జనానికి వెల్లడిస్తామని చెప్తున్నారో, ఈ డ్రగ్స్ ప్రాబ్లము, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేదా ఇతరత్ర అనేకమైనటువంటి ఈ కేటగిరీకి వచ్చేటువంటి వాటన్నిటి గురించి అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? నా అభిప్రాయం ప్రకారం, నాకు తెలిసినంత వరకు టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటే ఇది ఉన్నటువంటి దానిలో మనకు చాలా తక్కువ మాత్రమే బయటకు వస్తున్నాయి. అనేక కేసులు నమోదు కాకుండా లేదా ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సమస్య చాలా తీవ్రంగా ఉంది అనేటువంటిది చెప్తున్నారు. అందువలన ఈ సమస్య గురించి ప్రభుత్వం అధికార యంత్రాంగం దగ్గర లేదా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఈ సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏమిటి అనేటువంటి కూడా సరే ప్రకటన ద్వారా డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేయాలని చెప్తున్నారు, మంచిదే అది. కానీ ఈ సమస్య తీవ్రత ఎంత ఉంది ఏమిటనేటువంటి, ఎందుకు అంటే ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదనేది ముందు మనం గమనించాలి. ఒకవేళ ఇక్కడ చర్యలు తీసుకున్నప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా డ్రగ్స్ వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే మనకు అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్లో పెద్ద విమానాశ్రయం ఉంది కనుక ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచి అయినా కూడా జనాలు వస్తుంటారు కనుక స్మగ్లింగ్, అది బంగారం అయినా లేకపోతే డ్రగ్స్ అయినా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. అందువలన దీనికి సంబంధించి ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే చేయగలిగింది కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకొని ఒక సమిష్టి పౌరు జరిపితేనే జరుగుతుంది. మనకి ప్రధానంగా ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి గంజాయి అక్కడ పండించినటువంటి దాన్ని వివిధ రూపాల్లో తెలంగాణ, హైదరాబాద్ మీదుగా మిగతా రాష్ట్రాలకి అంటే మహారాష్ట్ర ఇటువంటి వాటికి వెళ్తుందనేటువంటిది వివిధ కేసుల్లో పట్టుబడినటువంటి అంశాలు. అందువలన ఇవన్నీ కూడా దీని వెనకాల ఉన్నటువంటి మాఫియాని మనం తక్కువ అంచనా వేయకూడదు, వాళ్ళ ప్రభావాన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు అనేది ఈ సందర్భంగా గమనించాలి. అందుకని ప్రభుత్వం ప్రకటించినటువంటి చర్యలు ఆరంభ సూరత్వము, హడావుడి కాకుండా నిర్దిష్టమైనటువంటి చర్యలతోటి కఠినంగా తనవారా మనవారా
కాంగ్రెస్ అభిమానుల, లేకపోతే కాంగ్రెస్ మద్దతుదారుల, లేదా ఇంకొక పార్టీ మద్దతుదారుల అనేటువంటి కాకుండా ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని ఎవరినైనా కానీ గట్టిగా నిరోధించి శిక్షించినప్పుడే విశ్వసనీయత ఏర్పడుతుంది. లేకపోయేట్లయితే ప్రతి వాళ్ళు ఇచ్చినప్పుడు ఇట్లాగే చెప్తారు, తర్వాత మళ్ళా మామూలే అనే పరిస్థితి వస్తుంది. అలా రాకుండా చూసుకోవాలనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. సార్ యా సంజయ్ గారు, మీరు ఏం చెప్తారు? ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఎంతటి వారినైనా బొక్కలో వేయబోతున్నాం, డ్రగ్స్ పాఠశాలల్లో విచ్చలవిడిగా వినియోగం పెరిగిపోయింది, పిల్లలు యువతరం నాశనం అవుతున్నారు అంటూ చాలా ఘాటైన కామెంట్సే చేశారు. కామెంట్స్ వరకే పరిమితం చేయబోతున్నారా, లేకపోతే యాక్షన్ ప్లాన్ ఏమన్నా ఉంటుందా మీ సర్కార్ నుంచి? లేదమ్మా, రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లా, పాలమూరు జిల్లా ముద్దు బిడ్డగా, ఇలా ఒక రైతు బిడ్డగా, ఆయన ఒక సాధారణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒక సీఎం కావడం ఇలా తెలంగాణ చేసుకున్న ప్రజల అదృష్టంగా భావించాలి.